చార్లీ చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాం. వాళ్ళు చెప్పిన దానికి పెన్సిల్ రెస్పాండ్ అయ్యి ఎస్ వైపు నో వైపు తిరుగుతూ ఉంటుంది. ఈ గేమ్ అనేది ఫేక్ రియల్ అనేది కూడా నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చూసారా, ఎస్ నో అని చెప్పి ఇలా ఆపోజిట్ లో రాయాలన్నమాట. అవునా, నేను కొన్ని మంత్రాలు కూడా నేర్చుకున్నాను, అవి కూడా చదువుదాం మనం. నాకు నమ్మకం లేదు. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ కెన్ వి స్టార్ట్ ద గేమ్? ఎక్కడో కొడుతుంది సీనా. చార్లీ ఆర్ యూ గుడ్ స్పిరిట్? అంతేనా గేలుందా? మణిబంధం బహిర్ముఖం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. చార్లీ ఆర్ యూ ఇన్సైడ్ ద రూమ్? యాక్చువల్లీ ఇంతవరకు గేమ్ ఆడిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చీకట్లో ఆడేది మాత్రం ఒక ఎత్తు. ఏమైందిరా? ఈ వీడియోలో మనం యూట్యూబ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హర్రర్ గేమ్ అయిన చార్లీ చార్లీ గేమ్ని అయితే ఆడబోతున్నాం. చాలామంది మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అందరూ 99% పీపుల్ కూడా వాళ్ళు చెప్పిన దానికి పెన్సిల్ రెస్పాండ్ అయ్యి ఎస్ వైపు నో వైపు తిరుగుతూ ఉంటుంది అండ్ వాళ్ళు భయపడిపోయి పారిపోతూ ఉంటారు. 99% వీడియోస్ కూడా అన్నీ అలానే ఉంటాయి. బట్ ఈరోజు అది మనం నిజమా అబద్ధమని నిరూపించబోతున్నాం. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అయిందో మీరే వినండి. హే సిరి, వాట్స్ ద టైం నౌ? It's 12:10 a.m. ఎస్, 12:10 AM అంటే రాత్రి 12 గంటల 10 నిమిషాలు అవుతుంది. నిజంగా దయ్యాలు ఉన్నాయా లేదా, ఈ గేమ్ అనేది ఫేక్ రియల్ అనేది కూడా నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కాబట్టి మీరు కూడా నాతో పాటు వీడియో మొత్తం చూసేయండి, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక్కొక్కటి మనం చేసుకుందాం అనమాట. మైక్ బాగుందా? ఈ కెమెరా స్టాండ్ని అమర్చుద్దాం. ఫస్ట్ ఇక్కడ మధ్యలో 360 కెమెరా ఉంటుంది, ఇది కూడా మీకు చూపిస్తాను. గేమ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చాం. ఒక వైట్ పేపర్, ఒకటి 2 పెన్సిల్స్, క్యాండిల్స్ అయితే నార్మల్గా ఉంటే చిన్న చిన్న సౌండ్లు కూడా వియర్డ్గా అనిపించవు. కాకపోతే ఇప్పుడు అంటే దెయ్యాల గేమ్ ఆడుతున్నాం కాబట్టి చిన్న సౌండ్ వచ్చినా కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. అందుకే సడన్గా ఏంటో సౌండ్ అని చూశాను. జీ బాబోయ్, ఏదో సౌండ్ అవుతుంది అంటే నాయను. సరే, అంటే ఇలాంటివన్నీ క్యాప్చర్ చేయడానికి ఇన్స్టా 360 అనమాట. 360 కూడా ఇది రికార్డ్ చేస్తుంది. ఎక్కడ ఏమన్నా సరే మనకు తెలిసిపోతుంది. మనం చూడడం కూడా తర్వాత ఎడిటింగ్లో చూసి మనం కలపవచ్చు ఎక్కడైనా జరిగినా సరే. సో అందుకే మనకి ఇది ముద్దు బిడ్డలా ఉంటుంది ఇక్కడ. దీనిపైన నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఆడియో క్వాలిటీ అంతగా బాగుండదు, వీడియో కూడా బాగుండదు. బట్ అందులో నాకు రిజల్ట్ అయితే రాలేదు. అంతకుముందు మేము ఫ్రెండ్స్తో కలిపి కూడా చేసాం, రిజల్ట్ అప్పుడు రాలేదు. తర్వాత కూడా నేను ఒక్కడిని ఇక్కడే చేశాను, ఈ రూమ్లోనే. అప్పుడు కూడా నాకు రిజల్ట్ రాలేదు. అసలు ఈ దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. పేపర్ చూసారా, ఇలా లైన్స్. చార్లీ, ఈరోజు దిబిడే, నువ్వు వచ్చావంటే అయిపోయే, వదిలే ప్రసక్తే లేదు. ఇలా రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఎస్, ఇక్కడ నో, ఇక్కడ నో, ఇలా ఆపోజిట్లో రాసుకోవాలి. గూగుల్ జెమినైని కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఆ క్వశ్చన్స్ ఏంటో, ఎలా దానికి ఆన్సర్ చెప్పిందో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, చార్లీ చార్లీ గేమ్ నిజంగా భయంకరంగా ఉంటుందా? చాలామంది నమ్మినట్లు నిజంగానే దయ్యం వస్తుందా అని చెప్పి నేను అడిగాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇది నిజంగా దయ్యం కాదు, దయ్యాలు ఆత్మలు ఎలాంటివి లేవు. ఎక్కువ దేనికోసం ఆలోచిస్తే అది అలాగే జరిగినట్టు మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఒక ఇంటర్నెట్ ట్రెండ్ అనమాట. 2015లో దీన్ని బాగా పాపులర్ చేశారు అందరూ యూట్యూబర్స్ ఆడేసి యూట్యూబ్లోనే. అండ్ కొంతమంది సినిమా ప్రమోషన్ కోసం కూడా దీన్ని చేశారని చెప్పింది. సరే, అయితే మరి ఈ చార్లీ గేమ్ ఆడే సరైన పద్ధతి ఏంటని చెప్పి అడిగాను. సో అది చెప్పిన దాని ప్రకారం ఒక వైట్ పేపర్లో ఇలా లైన్స్ కొట్టి ఎస్ అని ఆపోజిట్లో, నో అని ఆపోజిట్లో పెట్టి 2 పెన్సిల్స్ అనేవి మధ్యలో పెట్టాలన్నమాట. అప్సరా ఎందుకు పెట్టామంటే ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అనమాట. అందుకు ఈ గేమ్ ఒక్కరా అయినా ఆడొచ్చా లేదా నలుగురు మాత్రమే ఆడాలా అని చెప్పి అడిగాను. ఒక్కరైనా ఆడొచ్చు లేదా నలుగురైనా ఆడొచ్చు, అది మీ ఇంట్రెస్ట్. నలుగురు ఆడితే థ్రిల్లింగ్ ఉంటుంది, ఒకరు భయపడి ఇంకొకరు భయపడతారు. సో థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక్కరైనా సరే మీరు ధైర్యవంతులు అయితే ఆడుకోవచ్చు అని చెప్పింది. ఎలా ఆడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ అడగాలని చెప్తే ఫస్ట్ అది క్వశ్చన్ ఏం చెప్పిందంటే, చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? తర్వాత చార్లీ చార్లీ కెన్ యూ ప్లే? మనం ఆట మొదలు పెడదామా, దిబిడే అని చెప్పి అడగాలంటే దిబిడికి సిద్ధమైతే ఆడుతుంది, అది కూడా ఎస్ అని తిరుగుతుందంట. అండ్ నెక్స్ట్, చార్లీ చార్లీ ఆర్ యూ గుడ్ స్పిరిట్? నువ్వు మంచి దయ్యమా కాదా అని చెప్పి మనం అడగాలంట. మంచి దయ్యం అయితే మంచకేం దూరిపోద్ది, చెడ్డ దయ్యం అయితే చెలరేగిపోద్ది.
నాకు అర్థం కాలేదు సార్. ఇది మెయిన్ పాయింట్ అంట. గేమ్ నువ్వు ముగిస్తావని తెలిసినప్పుడు ఖచ్చితంగా చార్లీ కెన్ వి స్టాప్ ది గేమ్ అని అడగాలంట. కెన్ వి స్టాప్ అని అడగాలంట. అడిగితే అప్పుడు స్టాప్ చేయాలంట. సో ఓకేనా, ఇంతవరకే చెప్పింది కదా. అప్పుడు నేను చెప్పాను నిజంగానే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ దెయ్యం వస్తే ఏం చేయాలని అడిగాను. ఒకటి సైన్స్ పరంగా ఆలోచిస్తే చెప్పింది, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నిజంగా ఏదో వింత శక్తి వస్తే అని చెప్పింది. సైన్స్ పరంగా ఎంత మీరు గాలి లేదనుకున్నా సరే మైక్రో గాలి ఉంటుంది, దానికి తిరిగిపోద్ది అని చెప్పింది. భయాన్ని భయపడనీయకండి. హర్రర్ సినిమాలో చూపించినట్లు ఆత్మలు మన భయాన్ని చూసి మరింత రెచ్చిపోతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఒకవేళ అది రెస్పాండ్ అయినా సరే మనం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలంట. మర్యాదగా గేమ్ను ముగించండి. దయ్యాన్ని తిట్టడం లేదా పేపర్ను కోపంగా చింపేయడం చేయకూడదు. గేమ్ రూల్స్ ప్రకారం చార్లీ కెన్ వి స్టాప్ అని అడగండి. పెన్సిల్ ఎటు తిరిగినా, అంటే ఎస్ అని చెప్పినా నో అని చెప్పినా గుడ్ బై చార్లీ అని గట్టిగా చెప్పేసి పెన్సిల్ను పక్కకు తీసేయండి. ఆ సెటప్ను అక్కడితో ముగించేయండి. మీరు బయటకు వెళ్ళిపోండి, రూమ్ మొత్తం చేంజ్ చేసేయండి, లైట్లు ఆపేయండి అని చెప్పి లైట్లు ఆన్ చేసేయండి అని చెప్పింది. అలా చెప్పింది అనమాట. ఈ చార్లీ గేమ్ ఆడినప్పుడు 4 వైపులా క్యాండిల్స్ పెట్టాలా లేదా నార్మల్గా ఆడొచ్చా? మీ ఇష్టం. అది క్యాండిల్ పెట్టవచ్చు పెట్టకపోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే క్యాండిల్స్ పెట్టినప్పుడు రూమ్లో కొంచెం వేడి ఎక్కువైపోయి ఆ హీట్ వేవ్ కూడా తిరిగే ఛాన్స్ ఉందని చెప్తుంది. సో ఈ సోదంతా పక్కన పెడదాం, మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోయి చార్లీతో రెడీ అయిపోదాం మనం. మజారే. నేను కొన్ని మంత్రాలు కూడా నేర్చుకున్నాను, అవి కూడా చదువుదాం మనం. ఇలా పెట్టేస్తున్నాను. చార్లీ ఎక్కడున్నావు నువ్వు? వచ్చి తొందరగా ఇక్కడ కూర్చో. రాకపోయావా చెక్కేస్తాను. It's 12:30 a.m. 12:30 AM, 12:30 అయింది అర్ధరాత్రి. సో ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఏమైందిరా? జోక్ చేశాను ఫ్రెండ్స్, ఊరికే ఫ్రెండ్స్. అంటే అది చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ కెన్ వీ ప్లే? చార్లీ కెన్ వీ ప్లే? అంటే నాకు తెలిసి ఆ దెయ్యం ఎక్కడదో కదా. ఇక్కడ అడిగితే ఈ టైంలో ఇక్కడ అడిగితే అక్కడ నుంచి రాలేకపోయిందేమో. మనం ముందే చెప్పాల్సింది, వేసా రెడీ చేసుకుని వచ్చేదేమో. కానీ మన తెలుగు దగ్గర పోనీ మనం తెలుగులో అడుగుదామా? చార్లీ, మనం ఈ ఆటని మొదలు పెడదామా? చార్లీ, నువ్వు నిజంగా ఇక్కడ ఉన్నావా? చార్లీ కెన్ వీ ప్లే? రెస్పాండ్ అవ్వకపోతే మీ అమ్మ మీద ఒట్టే. నో రెస్పాన్స్. లాస్ట్ టైం లాగే జరుగుతుంది గైస్. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే చిరాకు అసలు. ఈ యూట్యూబ్లో జరగని విషయాన్ని జరిగినట్టు తిప్పేసి పెద్ద సీన్ క్రియేట్ చేసేస్తున్నారే. చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ ఆర్ యూ హియర్? రామ్మా, ఎక్కడున్నావు? అమ్మా బంగారు తల్లి. చార్లీ కెన్ వీ ప్లే? కదులుతుంది గైస్. చార్లీ కెన్ వీ స్టార్ట్ ద గేమ్? ఇదేంద్రి ఇదే ఎస్ వైపు తిరిగింది. చార్లీ ఆర్ యూ గుడ్ స్పిరిట్? చార్లీ ఆర్ యూ గుడ్ స్పిరిట్? నో అంట గాయస్. నీలో గుణపం దించుతా ఈరోజు. ఓం బగబగే భగిని భాగోతిరే భగవాసనే ఓం ఫట్ స్వాహ దినకర కరణయే బాసంన వాసయనే బిర్యానీ సగ్గుబియ్యం స్వాహ మణిబంధం బహిర్ముఖం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. చార్లీ ఆర్ యూ ఇన్సైడ్ ద రూమ్?
ఒరే ఇది ప్రతిదీ తిరుగుతుందా ఇది? మాకు నమ్మకం లేదు దొరా. చార్లీ ఆర్ యూ ఇన్సైడ్ ద రూమ్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? వామ్మో నాకైతే వచ్చపడుతుంది ఇప్పుడు. చార్లీ చార్లీ కెన్ వీ ప్లే? ఊరు నాయన ఊడి దగ్గర ఊరు బాబు. గాయస్ నిజంగానే తిరిగింది గాయస్ అది. ఇప్పుడు నేనైతే నమ్మలేకపోతాను నిజంగానే. అదేం చేయలేకుండా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అది మనం ఆడుదామంటే ఎస్ అన్నది. అమ్మో గాయస్. సో మనం ఈ చీకటిలో ఈ ఆటనైతే ఇప్పుడు ఆడిపోతున్నాం. చుట్టూ క్యాండిల్స్ని వెలిగిద్దాం గైస్. యాక్చువల్లీ ఇంతవరకు గేమ్ ఆడిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చీకట్లో ఆడేది మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే మనకి జెమినే చెప్పింది అండ్ చాలామంది ప్రకారం ఈ గేమ్ అయితే లైట్లో ఆడేది కాదు, కేవలం చీకట్లో మాత్రమే ఆడేది. సో ఇప్పుడు మాటలు చెప్తున్న గుండెలో దడ మాత్రం కొడుతుంది. చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ కెన్ వీ ప్లే? ఏదండి ఇప్పుడు అది గేమ్ ఇక్కడ ఉన్నదా లేదా అన్నప్పుడు అది ఎస్ నో తిరిగితేనే మనం మొదలు పెడదాం. ఇప్పుడు ఎస్ అని తిరిగితే ఉందని చెప్పవచ్చు, నో అని తిరిగినా సరే మరి నో అని తిప్పింది ఎవరు? ఉండబట్టాక తిప్పింది. సో ఎస్ అని తిరిగినా నో అని తిరిగినా ఆ క్వశ్చన్కి ఏది తిరిగినా అది ఇక్కడ ఉందని అర్థం అనమాట. నో రెస్పాన్స్ గైస్. ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు నాకైతే. నిజంగా ఇది రెస్పాన్స్ రాకపోయినా ఈ వైబ్ అంతా చూస్తుంటే, ఈ బ్లాక్గా నెక్స్ట్ ఈ క్యాండిల్స్ ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైన భయం కూడా వస్తుంది. బట్ భయం వచ్చినా సరే భయపడితే ఇలాంటివి వాడలేం కదా. నేను ఇవే కాకుండా ఇలాంటివన్నీ రాసుకున్నాను, చాలా క్లియర్గా గేమ్స్ అన్నీ రాసుకున్నాను. చాలా గేమ్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఒక అంటే అందరూ ఆడేదని చెప్పి ఆడుతున్నాం, కానీ ఇది అంత హర్రర్ గేమ్ అయితే కాదు. రియల్ హర్రర్ గేమ్స్ అయితే ఉన్నాయి, అవి నేను రాసుకున్నాను. దీంతో పాటు అవి కూడా ఉన్నాయి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మనం వచ్చే వీడియోస్ కూడా కంటిన్యూస్గా ఏవైతే హర్రర్ గేమ్స్ అని చాలామంది నమ్ముతారో ఆ హర్రర్ గేమ్స్ని మాత్రమే మనం ఆడబోతున్నాం. ఫస్ట్ ఏమైందిరా? ఊరికే గాయస్, అంటే ఉందా లేదని చెప్పి మీరు నమ్ముతారని ఇలా అన్నాను గాయస్. మీరు భయపడకండి. మీరు భయపడితే దయ్యం వస్తుంది మీ ఇంటికి. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ కెన్ వీ ప్లే ద గేమ్? వెనకటికి నీలాంటిదే ఉళ్ళొంగని దోసలాట పడుకొని పతేసిందంట. ఏమో ఏదో ఒకటి చెప్తేనే కదే. ఇందాక కూడా నేను ఎస్5 నో అని తిరిగింది కదా, అది క్యాండిల్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అప్పుడు క్యాండిల్స్ లేవు కదా, ఉఫ్ అని ఊదేసేవాడిని, అది ఎస్5 తిరిగిపోయేది. అది వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సింపుల్ లాజిక్. అలానే చాలామంది వీడియోస్లో జరుగుతుంది. ఈ గేమ్ అయితే నాకు తెలిసి జస్ట్ ట్రెండింగ్ మాత్రమే, ఏం లేదు. జస్ట్ మనం పెన్సిల్ని టచ్ చేస్తే తిరిగిపోతుంది అనమాట, అంత సున్నితంగా ఉంది. బట్ అంత సున్నితంగా ఉన్న దానికి తిప్పడానికి బద్ధకం ఆ చార్లీకి. నాకు తెలుసు మావా, నీకున్నంత నువ్వు మన ఏరియాలో ఎవరికి లేదురా. లేనప్పుడు అది ఎస్ నో తిప్పాలి మావా, నువ్వు తిప్పు మావా తిప్పు. చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ కెన్ వీ ప్లే ద గేమ్? ఈ క్యాండిల్స్ అన్నీ సమానంగా పైకి వెలుగుతున్నాయి. నేను జస్ట్ ఇలా బ్లో చేశానంటే అవి ఇవైపోతాయి అన్నమాట, డిస్టర్బ్ అయిపోతుంది. చూడండి, చార్లీ ఆర్ యూ హియర్? చూసారా, ఈ క్యాండిల్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతున్నాయి. అప్పుడే మీకు అర్థమైపోతుంది నేను తిప్పేశానని చెప్పి. నేనే కాదు, చాలామంది క్రియేటర్స్ దగ్గర మీరు ఇది అబ్జర్వ్ చేశారు. క్యాండిల్స్ పెట్టి వాళ్ళు చేశారంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది. జస్ట్ అది ఇవి సైడ్ అయిపోతాయి, వాళ్ళు నోటితో ఊదిశారని అర్థం అనమాట. చార్లీ, నువ్వు నా పైన కోపంగా ఉన్నావా? గైస్ ఎవరో డోర్ కూటుంట అయింది గైస్. ఆ సౌండ్ మీకు వినిపించిందా? టైం ఎంత అయింది?
హే సిరి, వాట్ ఇస్ ద టైమ్ నౌ? It's 1:01 a.m. 1 గంట అవుతుంది గైస్. ఎవరో తలుపు కొట్టిన శబ్దం అయితే నాకు వినిపించింది కొంచెం. ఈ 4 క్యాండిల్స్లో ఆ క్యాండిల్ వేరే కలర్ అనమాట, అందుకే రాలేదేమో అని నా డౌట్. అంతే అంటారా? అంటే దానికన్నా కలర్ నచ్చలేదేమో మరి. నువ్వు తిరగడానికి ఏం పోయే కాలం దీనికి, మాయరోగం దీనికి. చార్లీ, కెన్ వి ప్లే ద గేమ్? నీ అమ్మ కొవ్వొత్తులు అరిగిపోతున్నాయి. ఏదో ఒకటి చెప్పాలి, చెప్పిసావు పిచ్చిముండ. చార్లీ గేమ్ అనేది వరస్ట్ అనమాట, ఫేక్ ఇది అసలు. కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వదు. కాకపోతే ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు ఏదైనా సౌండ్స్ వచ్చినా లేదా మనకి ఏదైనా అనిపించినా కానీ మనం కొంచెం భయపడతాం అనమాట. ఆ భయమే మన దయ్యం, అర్థమైందా? సో ఇట్లా ఇప్పుడు ఇంత పెద్ద ఓపెన్ రూమ్లో చెమ్మ చీకటిలో అర్ధరాత్రి 1 గంటప్పుడు ఇలా క్యాండిల్స్ పెట్టి నువ్వేదో ఒక గేమ్ ఆడుతున్నట్టు మంత్రగాడిలాగా నువ్వు ఇలా పెట్టి ఇలా ఆడుతున్నప్పుడు ఏదో చిన్న సౌండ్ వచ్చినా సరే నీకు ఎట్లా అనిపిస్తుంది? సౌండ్ ఎందుకు? ఇప్పుడు నా చేతులు ఇలా ఊపుతున్నానా, నా నీడ అక్కడ పడుతుందా? నా నీడనే దయ్యంలా అనిపిస్తుంది నాకు. అంటే అలా భ్రమలోకి వెళ్ళిపోతాం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మనం నీడనే మనం తినేస్తున్నట్టు ఉంటుంది, అదే దయ్యంలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ గేమ్స్ని ఎంకరేజ్ చేయకండి. ఈ చార్లీ అనేది పక్కా ఫేక్ గేమ్ అనమాట. నా వెనక పెద్ద పెద్ద నీడ నాదే, ఈ క్యాండిల్స్ వల్ల నీడబడి నాకే కొన్నిసార్లు భయంకరంగా అనిపిస్తుంది అది. ఈ గేమ్ కొంచెం కొంతమందికి ఏదో ఇమాజినేషన్లోకి వచ్చి అది పాపులర్ అయ్యిందేమో, కానీ ఈ గేమ్ మాత్రం ఫేక్ అనమాట. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వేస్ట్, వరస్ట్ గేమ్ ఇది, టైం వేస్ట్ అనమాట. ఈ గేమ్ ఆడాలంటే ఖచ్చితంగా 12 వరకు ఉండాలి. ఆల్రెడీ 2-3 డేస్ నుంచి ట్రై చేస్తూ ఉందామని ఉండలేక ఈరోజు ఉన్నా నేను. సో అది వేస్ట్ అయిపోయింది అనమాట. అందుకు ఇప్పుడు ఇది కూడా వేస్టే. సో ఫైనల్గా ఇంకా దీనికి ముగింపు పలికేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తుందో చూడాలి. అండ్ ఇంతవరకు నేను లాస్ట్ టైం చెప్పిన లైట్లు ఉన్నప్పుడు చెప్పాను కదా, అది ఎస్ వైపు నో వైపు తిరిగింది, అదంతా ఫేకే. నేను ఊదేశాను, అది ఏం తిరగలేదు, మొత్తం ఫేక్ అది. అండ్ మధ్యలో యాక్టింగ్ చేసింది కూడా అదంతా ఫేకే. నాకేం జరిగిపోలేదు, అంత బాగానే ఉంది. కొంచెం ఏదో మసాలా ఇద్దామని యాడ్ చేశాను, మాడిపోతే క్షమించండి. టేస్ట్ బాగుంటే లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో కనుక 10K వ్యూస్ వస్తే, ఒక 2 monthsలో 10K వ్యూస్ వస్తే ఇప్పుడు ఈ హర్రర్ వీడియోస్కి కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. మన కామెంట్స్ పెట్టిన వారిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి ఒక 500 రూపీస్ మనం ఇద్దాం. ఈ వీడియో నుంచి నెక్స్ట్ 10 వీడియోలు 10K వ్యూస్ వచ్చిన ప్రతి వీడియోకి కామెంట్స్లో ఒకరిని సెలెక్ట్ చేసి మనం 500 ఇద్దాం అనమాట. చార్లీ, కెన్ వి స్టాప్ దిస్ గేమ్? చార్లీ, కెన్ వి స్టాప్ దిస్ గేమ్? లాస్ట్ టైం కూడా అదే డైలాగ్ చెప్పాను, ఇప్పుడు అదే డైలాగ్ చెప్తున్నాను. క్యాండిల్స్ డబ్బులు బొక్క, పెన్సిల్స్ డబ్బులు బొక్క, మీకు టైం బొక్క, నిద్ర బొక్క. సో ఏం ట్రై చేయకండి, ఇదంతా ట్రాష్ అనమాట, వరస్ట్. వదిలేసేయండి. ఇంకా ఇంతకంటే 10K వ్యూస్ వచ్చినా రాకపోయినా నెక్స్ట్ అయితే మాత్రం రియల్గా హర్రర్ గేమ్స్ ఆడబోతున్నాం. ఇలాంటి ట్రాష్ గేమ్స్ అయితే కాదు, చాలామంది నమ్మిన గేమ్స్ అనమాట అవి. రియల్గా ఫీల్ అయిన, ఎక్స్పీరియన్స్ అయిన గేమ్స్ ఉన్నాయి. అవన్నీ రాసుకున్నాను, అవైతే ప్లే చేద్దాం. చార్లీ, గుడ్ బాయ్. అండ్ ఇంతకంటే ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. నేను మీ హరీష్. మీ ముందే తీసేద్దాం, మరెందుకు ఇంకా.